ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్వరిని. ఇవాళ వీడియోలో మనం చేసుకోబోయేటువంటి వంట వెజిటబుల్ ఆమ్లెట్. సాధారణంగా ఆమ్లెట్ అంటే ఎగ్ తోటి చేస్తాం కదా. సో ఎగ్ తోటి తినని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే మిస్ అవుతున్నాం అని చెప్పేసి అనుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళ కోసం మనం జస్ట్ అంటే ఎగ్ లేకుండా వెజిటబుల్స్ తోటి ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. దానికి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని, తర్వాత శనగపిండి. ఇది శనగపిండి ఏంటంటే మామూలుగా శనగపిండి కాదు, మామూలుగా వేయించిన శనగపప్పు ఉంటుంది, అది మిక్సీ పట్టిందనమాట. సో శనగపిండి, తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాం, తర్వాత కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాం, ఒక హాఫ్ స్పూన్ సైంధవ లవణం. ఇంకా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అయిపోయినాయి. కొంచెం టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేస్తున్నాం. అలాగే కొంచెం కరివేపాకు, సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు. ఇవన్నీ వేసేసుకుని ఇవన్నీ ఇలా బీట్ చేసుకుందాం. ఈలోపు ముందుగా స్టవ్ అంటించేసి పెనం స్టవ్ మీద పెట్టాం, అది వేడెక్కుతుంది. లోపల ఇవన్నీ రెడీ చేసుకుందాం. ఈ శనగపిండిలో కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ లాగా చేస్తున్నాం. ముందు ఇలా పేస్ట్ లాగా చేసుకుని అప్పుడు కూరగాయల ముక్కల్లో వేసుకోవాలన్నమాట. ఇందులో నచ్చిన వాళ్ళు క్యాప్సికమ్ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు. కానీ కొంతమంది అవన్నీ ఇష్టపడరని ఇలా అయితే సింపుల్గా ఉంటుందని ఇంతవరకే చేశాను. సో మనం ఏంటంటే కోడిగుడ్డులో ఒక రకమైనటువంటి జిగురు ఉంటుంది కాబట్టి ఆమ్లెట్ చక్కగా నీట్గా వస్తుంది. ఆ జిగురు కోసం మనం శనగపిండిని వాడుతున్నాం అనమాట. ఇందులో కొంచెం బియ్యపిండి వేసుకున్నా కానీ కొంచెం క్రిస్పీగా వస్తుంది. కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరీ పలచగా చేసేసుకున్నామంటే అది పెనమంతా పాకిపోతుంది, సరిగ్గా రాదు. సో మనం ఎగ్ వేస్తే ఎలా ఉంటుందో అంతవరకే మనం ఇది కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. చాలామంది వెజిటేరియన్స్ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ మనం మిస్ అవుతున్నామని బాధపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి వెజిటబుల్స్ తోటి, తర్వాత శనగపిండితోటి ఆమ్లెట్ అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ రెసిపీ తయారు చేస్తున్నాం. సో పెనం ఆల్రెడీ వేడెక్కింది. ముందుగా నూనె వేసుకోవాలి, లేకపోతే రాదు. కొంచెం ఇలా బీట్ చేస్తున్నాం అనమాట. అన్నీ కలపడం కోసం బీట్ చేస్తాం. సో దీన్ని ఇప్పుడు మనం పెనం మీద వేస్తున్నాం అనమాట. ఇది వేగడానికి ఒక 3 to 5 minutes పడుద్ది. ఇప్పుడు ఆమ్లెట్ ఒకవైపు వేగిపోయింది. సో రెండో వైపుకి మనం తిరిగేద్దాం. చూసారు ఎంత చక్కగా ఉందో, చూడడానికి చాలా మంచిగా తయారైంది కదా. పక్కన ఉల్లిపాయ ముక్కలు కనబడుతున్నాయి, పచ్చిమిరపకాయ ముక్కలు కనబడుతున్నాయి, ఉప్పు, కారం, కొత్తిమీర అన్నీ కూడా పైన కనబడుతున్నాయి అనమాట. జస్ట్ ఇంకొక 2 minutes అయితే మనకి ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. రెండో వైపు కూడా వేగాలి, వేగకపోతే బాగోదు. అందులో మనం ఈ వేయించిన శనగపిండి వేసాం కదా, దానివల్ల ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇందులో కావాలంటే కొంచెం మసాలా పొడి కూడా చల్లుకోవచ్చు, దానివల్ల ఇంకా స్మెల్ బాగుంటుంది. కొంతమందికి మసాలా పొడి నచ్చదని చెప్పేసి మసాలా వేయలేదు, మసాలా పొడి కూడా చల్లుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆమ్లెట్ అయిపోవచ్చింది. ఇంకా స్టవ్ కట్టేసేస్తున్నాను. ఎందుకంటే ఆ వేడికి ఇంకా కొంచెం వేగుద్ది అనమాట, అందుకని అలా వదిలేదు. ఎందుకంటే ఇది ఐరన్ బేస్డ్ పెనం కాబట్టి ఆ వేడికి ఇంకా వేగుద్ది అనమాట. సో 1 నిమిషం ముందు కట్టేసినా సరిపోతుంది.
ఈ ఆమ్లెట్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా నాన్ స్టిక్ పెనం వాడుతున్నారు కదా, అలా కాకుండా మనం ఇలాగా ఐరన్ క్యాస్ట్ ఐరన్తో చేసినటువంటి పెనం కొంచెం బరువుగా ఉంటుంది. కానీ ఇలాంటి ఐరన్ దానిలో వాడడం వల్ల మనకి శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ కానీ ఇవన్నీ కూడా సరిపడా వస్తాయి. దానివల్ల మనకి ఎనీమియా ప్రాబ్లం తగ్గుతుంది. ప్లస్ నాన్ స్టిక్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్, దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుందని లేటెస్ట్ రీసెర్చ్ ప్రూవ్ అయింది. కాబట్టి అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ పెనాలన్నీ బయట పడేసి ఇలాగా ఐరన్ పాత్రలు మాత్రమే వాడడం అలవాటు చేసుకోండి. ఇందులో కూడా ఇంకా థిక్ పెనాలు కూడా వస్తాయి అన్నమాట. అవైతే ఇంకా దోశలు కానీ అన్నీ చాలా పలుచగా, చాలా హోటల్లో ఎలా వస్తాయి అలా వస్తాయి. హోటల్లో కూడా మీరు చూసే ఉంటారు, పెద్ద పెద్ద ఐరన్ పెనాలే వాడతారు. సో మనం కూడా అలాంటివే ఇంట్లో పెట్టుకోవడం మంచిది. సో మనకి ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగా అందమైన ప్లేట్లోకి మార్చుకుంటే రెడీ అయింది. సో పిల్లలకు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. మనం పెట్టే బౌల్ కూడా కొంచెం అందంగా అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళకి తినడానికి మైండ్ సెట్ అవుతుంది అనమాట. సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంలో వాళ్ళకి ఇలాంటి వెజ్ ఆమ్లెట్ వేసి పెట్టేస్తే చాలా హ్యాపీగా తింటారు. దీనివల్ల ఏమి కడుపుకి చెడు ఉండదు. పైపెచ్చి ఏంటంటే మామూలు బయట కోళ్ళఫారాల్లో దొరికేటువంటి కోడిగుడ్లతో చేసిన ఆమ్లెట్ నిజంగా పిల్లలకి చాలా హార్మ్ అనమాట. ఎందుకంటే అందులో హార్మోన్స్ ఇవే ఉంటాయి. కాబట్టి యాంటీవైరల్ ఇంజెక్షన్స్ చేసినటువంటి కోడిగుడ్లతో తయారైనటువంటి ఆమ్లెట్ కన్నా ఇలాంటి వెజ్ ఆమ్లెట్ చాలా మంచిది. మీకు దొరికితే నాటుగుడ్డుతో చేసుకోవచ్చు, లేనప్పుడు ఇది ఒక చాయిస్ కింద చేసుకోండి. దీన్ని చపాతీల మధ్యలో పెట్టేస్తే పిల్లలు హ్యాపీగా తింటారు. స్కూల్కైనా ప్యాక్ చేసేవచ్చు, లేదా దోశల మధ్యలో ఇది ఆమ్లెట్ పెట్టేసేసి దోశల మధ్యలో పెట్టేస్తే తినేస్తారు. సో పెద్దవాళ్ళకైనా బాగుంటుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్కి ఇది మంచి ఫుడ్ అనమాట. సో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరో మంచి హెల్తీ ఫుడ్ చక్కగా తయారు చేసుకుని హ్యాపీగా తింటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. థ్యాంక్ యూ.